హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు 9:21 వాట్సాప్ లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫ్యూచర్. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఓర్పు, నిదానం. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ ఎంట్రీ మనం మిస్ చేసి ఉన్నామంటే పర్ఫెక్ట్గా రెండోసారి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ హై దాటి బై సైడే మూవ్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాం. 98 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 98 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నాం. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ సెటప్ వచ్చింది. ఈ ఎంట్రీ తీసుకున్నామంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ ఎంట్రీ మనం మిస్ చేసి ఉన్నామంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్. ఈ కాల్ ఆప్షన్ సెల్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ ఏం జరుగును అనే ఒక మినిమం నాలెడ్జ్ మనకి తెలిసి ఉండాలి. ఈ సెల్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దగ్గర క్యాండిల్స్ పోతుంది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని 85 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 85 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ యొక్క లెవెల్ ని దాటి హై సైడ్ పోలేదు మార్కెట్. ఈ యొక్క క్యాండిల్ కి మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 102 పాయింట్ రీచ్ అయింది. ఈ 102 పాయింట్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్. వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే పర్ఫెక్ట్ గా ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ యొక్క స్టాప్ లాస్ ఈ సరి ఉంటేనే మనం వచ్చి ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే మనకి నెక్స్ట్ ఎంట్రీ మనం ట్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని హై దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ రీచ్ అయిన పాయింట్ 111 పాయింట్. ఈ 111 పాయింట్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఆప్షన్ చేసే వాళ్ళు ఐ దాటి బై సైడ్ పోయేటప్పుడు కాల్ ఆప్షన్ చేసుకోవచ్చు. 2 చార్ట్ పెట్టి చూస్తాము. ఒక పక్కన ఫీచరు, ఇంకొక పక్కన ఆప్షన్ పెట్టి 2 చార్ట్ పెట్టి చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫీచరు, రెండో చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్రిసర్ ని పెడతాను. అదే క్యాండిల్ కాల్ ఆప్షన్ లో కూడా వచ్చింది. నేను మార్క్ చేసి చూపిస్తాను. సో ఈ ఎస్ఎల్ కి మనకి ఓకే అంటే మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే పోతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్. సో బై సైడ్ 110 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 110 పాయింట్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో ఫ్యూచర్ ని చూసియో లేదు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చూసియో ఒక ప్రాఫిట్ వచ్చింది అంటే ఆ రోజు ట్రేడ్ ని క్లోజ్ చేసేది మంచిది. సో 3:30 వరకు మనం ట్రై చేస్తామని మనం ట్రేడ్ చేస్తూ ఉన్నామంటే మన యొక్క అనుభవంలో మనం ఎన్నో రోజు చూసి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్లో ఒక 20,000 25,000 మనం ప్రాఫిట్ చేసి ఉంటాము. సెకండ్ హాఫ్లో దాన్ని మనం లూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఛాన్స్ మనకు వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోయేది మంచిది. స్టాప్ లాస్ మనకి తక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది నా యొక్క అనుభవంలో నేను తెలుసుకున్న విషయం. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ పర్ఫెక్ట్ గా ముందు చెప్పినట్టుగా ఫస్ట్ క్యాండిలే సెల్ ఎంట్రీ క్యాండిల్ వచ్చింది. లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఈ పైన పోలేదు క్యాండిల్. సో లైన్ వేసి చూస్తే మనకి ఈజీగా అర్థమవును.
సో సెల్ సైడ్ ఎన్ని పాయింట్ రీచ్ అయింది చూస్తాము. మాక్సిమం సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 86 పాయింట్ రీచ్ అయింది. ఈ యొక్క రేంజ్ టార్గెట్ మనకి రాలే. సో ఆ రోజంతా మనం వెయిట్ చేసి ఉన్నామంటే కూడా 22 పాయింట్ ప్రాఫిట్ లోనే రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్. మన లైన్ దగ్గర రాలేదు, నో ట్రేడ్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.